ఉచిత బస్సు విషయంలో తర్జన భర్జనలు అయితే పడుతోంది ప్రభుత్వం. కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే విషయంలో ఒక గుర్తింపు అయితే కోరుకుంటుంది. చరిత్రలో నిలిచిపోయేలాగా మహిళల ఓటు బ్యాంక్ మొత్తం తమ వైపుకు తిప్పుకునేలాగా అయితే ప్రయత్నం చేస్తున్నారు. ముందు పల్లె వెలుగు అన్నారు, అల్ట్రా పల్లె వెలుగు అన్నారు, సిటీ బస్సులు అన్నారు, జిల్లా పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించే ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం అంతా పల్లె వెలుగు బస్సులు తిరగవు, రాష్ట్రం అంతా సిటీ బస్సులు తిరగవు, రాష్ట్రం అంతా అల్ట్రా పల్లె వెలుగు తిరగవు. రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా అవకాశం ఇవ్వాలి. లేదు అంటే ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లా వరకు ఒక పల్లె వెలుగులో, అక్కడ దిగిపోయి అక్కడి నుంచి ఆ జిల్లాలో జిల్లా చివరి వరకు ఇంకో పల్లె వెలుగులో ఇలా తిరుగుతూ ఉండాలి. అంతే తప్ప ఇప్పుడు తిరుపతి నుంచి వైజాగ్ పల్లె వెలుగు బస్సు ఉంటుందా? ఉండదు, ఎక్స్ప్రెస్ మాత్రమే ఉంటుంది. విజయవాడ నుంచి వైజాగ్ పల్లె వెలుగు బస్సులు ఉంటాయా? ఉండవు. ఎక్స్ప్రెస్లు ఉంటాయి, సూపర్ లగ్జరీలు ఉంటాయి, ఇలాగా అల్ట్రా డీలక్స్లో ఏవో రకరకాల బస్సులు ఉంటాయి. మరి ఏసీ బస్సులు ఇవ్వచ్చా? ఇవ్వకపోవచ్చు. ఏసీ బస్సులు అయితే ఇవ్వకపోవచ్చు అనేది. కాకపోతే ఎక్స్ప్రెస్ బస్ సర్వీసుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆ సౌకర్యం కల్పించాలి అనే ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తోందట.